कर्ण की गागर का खेल कैसा के पाप धुले पश्चाताप ना धुले। ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే ప్రతి ఒక్కరి కడుపు రగిలిపోతుంది. ఇంకొక పక్క వ్యవస్థను చూసి నవ్వుకోవాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల పాప దారుణ హత్యకు గురైతే ఆ వివరాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టిన పోలీస్ అధికారులు నవ్వుతూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది. అసలు ఒక పసిపాప ప్రాణం పోయి ఆ కుటుంబం రోడ్డును పడి ఏడుస్తుంటే బాధ్యత గల సీనియర్ ఆఫీసర్లు అంత హాయిగా ఎలా నవ్వుకోగలుగుతున్నారు? ఆ వీడియో చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది. అయితే అసలు పోలీసులు ఏమంటున్నారంటే ఇది ఏఐ సృష్టించిన నకిలీ వీడియోలోని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. అది నిజంగా జరిగిన నవ్వే అని, అధికారుల అమానవీయతకు ఇది నిదర్శనమని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోలో మనము అసలు ఈ ప్రెస్ మీట్లో ఏం జరిగింది, ఆ అధికారులు ఎందుకు నవ్వుతున్నారు, ఆ తర్వాత దారుణమైన సంఘటన వెనుక ఉన్న అసలు నిజాలేంటి అనేవి క్లియర్గా తెలుసుకుందాం. ఇది జస్ట్ ఒక క్రైమ్ స్టోరీ కాదు, మన సమాజంలో అసలు ఏం జరుగుతుందో చెప్పే ఒక నిలువుటద్దం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అసలు మ్యాటర్లోనికి వెళితే వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి గారు ఇతర అధికారులతో కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ చిన్నారి కేసులో నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నామని గొప్పగా చెప్పుకోవడానికి ఈ మీటింగ్ పెట్టారు. కానీ అక్కడ సీన్ చూస్తే చిన్నారికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తున్నప్పుడు అధికారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దొంగలను పట్టుకున్నామని నవ్వుకుంటే ఓకే, కానీ వారు అలా నవ్వలేదు, ఒక వెకిలి నవ్వులు నవ్వారు. దీనిపై ఇప్పుడు జనాలు బాగా విరుచుకుపడుతున్నారు. మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే జరిగితే ఇలా నవ్వుతారా అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. పోలీసులు ఇది ఏఐ ద్వారా చేసిన వీడియో అని చెబుతున్నా కానీ ఆ వీడియోలో కనిపిస్తున్న నవ్వులు చూస్తుంటే ఏఐలాగా ఏమాత్రం కనిపించడం లేదని, వాళ్ళు నిజంగానే నవ్వారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద అధికారులు ఇంత సున్నితత్వం లేకుండా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు. సరే, ఇక దారుణమైన ఘటన విషయానికి చూద్దాం. కోయంబత్తూరులోని సూలూరు ప్రాంతంలో మే 21వ తేదీన ఒక చిన్నారి కనిపించకుండా పోయింది. ఆ పాప వయసు కేవలం 10 ఏళ్లు, 5వ తరగతి చదువుతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుండి కిరాణా షాప్కి వెళ్లి వస్తున్న ఆ పాప తిరిగి రాలేదు. రాత్రి 8:30 వరకు ఎదురు చూసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతకడం మొదలుపెట్టారు. దాదాపు 220 సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆ పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటూ ఆ కుటుంబంతో పరిచయం ఉన్న కార్తిక్ అనే 33 ఏళ్ల వ్యక్తి తన 2 వీలర్ పైన ఎక్కించుకుని తీసుకువెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో కార్తిక్ ఎక్కడున్నాడో కనిపెట్టారు. అతను కన్నంపాలెంలోని ఒక అపార్ట్మెంట్లో దాక్కున్నాడు. పోలీసులు అతన్ని చుట్టుముట్టేసరికి సినిమాల్లో లాగా తప్పించుకోవాలని ప్లాన్ చేసి మొదటి అంతస్తు నుండి కిందకు దూకేశాడు. ఫలితం ఏంటంటే అతడి కుడి చెయ్యి, కుడి కాలు 2 విరిగిపోయాయి. ఆ దెబ్బలతోనే హాస్పిటల్లోనికి అడ్మిట్ అయిన నిందితుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ పసిపాపకు చాక్లెట్ ఆశ చూపి తీసుకువెళ్లి లైంగికంగా వేధించి ఆపై గొంతు నిలిమి చంపేశాడని చెప్పాడు. ఆ తర్వాత శవాన్ని ఒక కొబ్బరి తోటలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ క్రూరత్వంలో అతడికి మోహన్ రాజ్ అని మరొక వ్యక్తి కూడా సహకరించాడని పోలీసులు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు మొత్తాన్ని ఉలికి పడేలా చేసింది. సీఎం జోసెఫ్ విజయ్ గారు కూడా స్పందిస్తూ ఇది అమానవీయమైనది మరియు క్షమించడానికి నేరమని ఫైర్ అయ్యారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి త్వరగా శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోనికి దిగి 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరింది. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఇలాంటి ఘటన జరగకుండా ఉండడానికి మన వ్యవస్థ ఏం చేస్తుంది? మన చరిత్రలోకి ఒకసారి వెళ్తే కోయంబత్తూరులో ఇలాంటి దారుణాలు జరగడం ఇది మొదటిసారి కాదు. 2010లో మనోహర్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఒక 10 ఏళ్ల బాలికను, ఆమె 7 ఏళ్ల తమ్ముడిని కిడ్నాప్ చేసి చంపేశాడు. ఆ కేసులో కూడా పాపను లైంగికంగా వేధించి ఆ తర్వాత 2 పిల్లలను విషం కలిపి పాలు తాగించి చంపాలని చూశాడు. అది పనిచేయకపోవడంతో వాళ్ళను సజీవంగా కాలువలో పడేసి ముంచేసి చంపేశాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు మనోహర్కు మరణశిక్ష కూడా ఖరారు చేసింది. ఈ నేళ్లు గడిచిన శిక్షలు అంతా కఠినంగా ఉన్నా సరే నేరస్తుల్లో భయం రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఆ రోజు మనోహర్, ఈ రోజు కార్తిక్ పేర్లు మారుతున్నాయి, కానీ ఆ క్రూరత్వం మాత్రం అలాగే ఉంటుంది. అసలు మనం సమాజంలో ఎక్కడ విఫలమవుతున్నాం? పిల్లలకు మనం ఇచ్చే రక్షణ కేవలం సీసీటీవీల దగ్గరే ఆగిపోతుందా? ఇక్కడ కార్తిక్ అనే నిందితుడు ఆ కుటుంబానికి కేవలం 20 నుండి 25 రోజులుగానే తెలుసు. అంత తక్కువ పరిచయం ఉన్న వ్యక్తితో పిల్లలను బయటకు పంపేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి?
అలాగే పోలీసు అధికారులు కూడా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తమ బాడీ లాంగ్వేజ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మీరు 24 గంటల్లో పట్టుకున్నందుకు మీకు మెడల్స్ వేస్తారేమో కానీ ఆ కుటుంబానికే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ నవ్వులు చూస్తుంటే మేము కేసు సాల్వ్ చేశాము, మా పని అయిపోయింది అని అతి విశ్వాసం కనిపిస్తుంది తప్ప బాధితుల పట్ల కనీస సానుభూతి కనిపించడం లేదు. ప్రస్తుతం నిందితులు కార్తిక్ కోయంబత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతడి కాళ్ళు చేతులు విరగడం ఒక రకంగా జనం కోరుకునే ఇన్స్టెంట్ జస్టిస్లా అనిపించవచ్చు. కానీ చట్టం అతనికి ఉరిశిక్ష వేయాలని బాధితుల తల్లిదండ్రులు మరియు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి 60 రోజుల్లోగా ఛార్జ్షీట్ వేయిస్తామని ఐజీ రమ్యభారతి గారు చెబుతున్నారు. చూద్దాం మరి ఎంత త్వరగా న్యాయం జరుగుతుందో. ఫైనల్గా ఒకటే మాట ఫ్రెండ్స్, చట్టాలు రావచ్చు, పోలీసు ఆఫీసర్లు నవ్వవచ్చు లేదా సీరియస్గా ఉండొచ్చు, కానీ మన పిల్లల బాధ్యత మాత్రం మనదే. చుట్టుపక్కల వాళ్ళని నమ్మే ముందు 100 సార్లు ఆలోచించండి. వ్యవస్థలోని లోపాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళకి ప్రెస్ మీట్లో నవ్వడానికే టైం సరిపోతుంది. ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష పడాలని మనమందరం కోరుకుందాం. అలాగే సీఎం విజయ్ గారు ఆల్రెడీ ఈ 3 పోలీసులను విధుల నుండి తొలగించడం జరిగింది. ఇది ఒక మంచి వార్తగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ కేవలం వాడిది మాత్రం తప్పు కాదు, సోషల్ మీడియాలో డబ్బు కోసం ఒంటి మీద ఉన్న గుడ్డలు విప్పుకొని వికృత చేష్టలు చేస్తున్న వారిది తప్పు. అలాంటివి చూసి వీరిలో క్రూరత్వం మరింత పెరిగి ఏం చెయ్యాలో తెలియక ఇలా దొరికిన పసివాళ్ళని అన్యాయం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మోడర్న్ అవ్వడం అంటే మన నడవడిక, మెదడు పని విధానం మారాలి. అంతే తప్ప మనం వేసుకునే వేషధారణ దారి తప్పి బట్టల సైజులు మారకూడదు. గుర్తుపెట్టుకోండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.